వసిష్ఠాం దేవ సదృశిగణైః ఆహృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. ఈ మూడింటిని పక్కకు పెట్టాలట. పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలి అంటే మూడు భావాలను అధిగమించాలట. జీవభావాన్ని అధిగమించాలి, ఆత్మభావాన్ని అధిగమించాలి, బ్రహ్మభావాన్ని కూడా అధిగమించాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మనందరికీ బుద్ధి అనేదాన్ని ఒకదాన్ని ఇచ్చట. ఆ బుద్ధి అనే ఒకటి ఏదైతే ఉందో అది విజ్ఞానమయ కోశం. ఆ బుద్ధి అంతా ఏమిటండి? విజ్ఞానమయ కోశం. పంచకోశాలలో విజ్ఞానమయ కోశం ఈ బుద్ధి. ఈ విజ్ఞానమయ కోశం తల్లి గర్భంలో శరీరాన్ని తయారు చేసుకోక ముందు నుంచి పనిచేస్తుంది. అంటే తల్లి గర్భంలో మొట్టమొదటి రోజు జైగోట్ సంయుక్త బీజాణువు ప్రారంభమైన వెంటనే మొట్టమొదటి ఏర్పడేది ఆనందమయ కోశం. ఆ ఆనందమయ కోశం గనక సరిగ్గా ఏర్పడకపోతే ఈ విజ్ఞానమయ కోశం వ్యక్తం కాదు. ఈ విజ్ఞానమయ కోశమేమో వ్యక్తంగా ఉంటుంది, ఆనందమయ కోశమేమో అవ్యక్తంగా ఉంటుంది. అందుకని మెలకువలో మేము ఆనందాన్ని అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్నాం. ఎట్లా అనుభవిస్తున్నాం అంటే విజ్ఞానమయ కోశంతో కూడి అనుభవిస్తున్నాం. ముందు ఈ విజ్ఞానం పనిచేస్తుంది. పులిహార బాగుంది, దద్దోజనం బాగుంది. బాగుందనాలంటే ఎవరు చెప్పాలి? విజ్ఞానమయ కోశం చెప్పాలి. అబ్బాయి ఈ కాకరకాయ కూర వేసి బాగోలేదు అది చెప్పాలని ఎవరు పని చేయాలి? విజ్ఞానమయ కోశమే. కానీ ఈ విజ్ఞానమయ కోశం ఇచ్చినటువంటి సారం ఏదైతే ఉందో ఆ సారం వెళ్ళి ఆనందమయ కోశంలోకి చేరుతుంది. అది బాగా బలపడిపోతూ ఉంటుంది అనమాట. అర్థమైందండి? కాబట్టి తల్లి గర్భంలో మొట్టమొదటి ఏర్పడేవి ఇవి రెండే, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ రెండు సరిగా ఏర్పడకపోతే అబార్షన్ అవుతుంది. అబార్షన్ ఎందుకు అవుతుందయ్యా అంటే కారణం ఇది. ఈ రెండు సరిగా ఏర్పడలేదు. అదేదో ఫిజికల్ కారణాలు ఏవో చెప్తాడు. తల్లికి జ్వరం వచ్చిందనో పిల్లాడికి జ్వరం వచ్చిందనో ఏదో చెప్తాడు. లోపల ఉన్న పిల్లాడికి కూడా జ్వరం రావచ్చు, రాకూడదనేమి లేదు. అదే జ్వరం తల్లికి కూడా రావచ్చు. లోపల ఉన్న పిల్లవాడికి హార్ట్ అటాక్ రావచ్చు, రాకూడదనేమి లేదు. ఫీటస్ హార్ట్ అటాక్ అంటారు దాన్ని. పుట్టిన తర్వాతే హార్ట్ అటాక్ వస్తారు అందరూ అనుకుంటారు. పుట్టక ముందు కూడా వస్తుంది. వస్తే వాడు పోతాడు అనమాట, అక్కడే పోతాడు. మరి అలా 6వ నెలలో కూడా అబార్షన్ అయిన వాళ్ళు ఉంటారు. అదేమిటండి అంటే పుట్టక ముందే పోయేవాడు, హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఎలా వచ్చిందండి? ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, తర్వాత ఏమిటి? మనోమయ కోశం. తల్లి ద్వారా అందే సుఖ దుఃఖాలు పిల్లవాడికి సహజంగా లోపలున్న సూక్ష్మ శరీరంలో తనకు తానుగా సృష్టించుకున్న సుఖ దుఃఖాలు. ఈ రెండింటి మధ్య ఘర్షణ వచ్చేస్తే జీన్స్ మ్యాచ్ అవ్వలేదండి అంటాం, లేదో రక్తం మ్యాచ్ అవ్వలేదండి అంటాం, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదండి అంటాం, ఏదో చెప్తారు అర్ధస్థూలం. కానీ లోపల వచ్చే ఈ మిస్ మ్యాచింగ్ అంతా మొట్టమొదటి ఎక్కడ మొదలవుతుందయ్యా అంటే ఆనందమయ కోశంలో, విజ్ఞానమయ కోశంలో, మనోమయ కోశంలో. ఈ మూడు కలిపి సూక్ష్మ శరీరం. కాబట్టి మనకి నిద్ర వచ్చేది ఎక్కడ అంటే మనోమయ కోశంలోనే వస్తుంది. విజ్ఞానమయ కోశానికి నిద్ర లేదు. అది నిద్రలో కూడా విజ్ఞానమయ కోశం మెలకువగానే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ఎలాగా? అందువల్ల అది పనిచేస్తుంది కాబట్టి నేను హాయిగా నిద్రపోయానో హాయిగా నిద్రపోలేదనో నిర్ణయం చెప్తున్నాం. ఆనందానుభవ నిర్ణయం ఆనందమయ కోశంలో ఉండదు. నిర్ణయం ఎప్పుడు విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. అనుభవం సారమేమో ఆనందమయ కోశం. కాబట్టి పంచకోశ విచారణ చేసే వాళ్ళందరూ జీవభావంలో ఉన్నట్టే. ఎవరు జీవభావంలో ఉన్నారయ్యా? ఎవరైతే ఈ పంచకోశాలను దాటలేదు. కాబట్టి ఆత్మానుసంధానానికి సూత్రం ఏమిటి? పంచకోశ విలక్షణ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయ అతీత, తర్వాత అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మ. ఈ మౌలిక సూత్రాన్ని మీరు నిద్రలో కూడా మర్చిపోవు. అంత బాగా దీనిని అనుసంధానం చేయాలి. మనం అందరం నిద్రపోతే అన్నీ మర్చిపోతామా లేదా? ప్రపంచం మర్చిపోయాం, మనం ఎక్కడున్నామో మర్చిపోయాం, శరీరం ఎలా ఉందో కూడా మర్చిపోయాం, నువ్వు ఎలా ఉన్నావో కూడా అసలుకే మర్చిపోయి. నిద్రపోయేవాడిని అర్ధాంతరంగా లేపి నీ పేరేమిటో అడుగు, 2 నిమిషాలు తటపటాయిస్తాడు. ఏమడుగుతున్నాడు అంటే శ్రవణం ద్వారా స్థూల ఇంద్రియాలు పనిచేసి సూక్ష్మ ఇంద్రియాలు పనిచేసి విజ్ఞానమయ కోశం రియాక్ట్ అయ్యి అప్పుడు కానీ చెప్పలేడు.
వాక్ అప్పుడు మళ్ళీ తిరిగి రావాలి, సిగ్నల్ మళ్ళీ రావాలి కర్మేంద్రియానికి తిరిగి వచ్చి నా పేరు ఫలానా అని చెప్తాడు. అది కూడా అక్కడ విజ్ఞానమయ కోశంలో ఏది స్థిరపడిందో అదే చెప్తాడు. ఇప్పుడు మరి మనం రోజు నిద్ర లేవగానే మొదట తెరిచే ఇంద్రియం ఏమిటి? కన్ను, తర్వాత నోరు. ఫస్ట్ తెరిచేది కన్ను, తర్వాత తెరిచేది నోరేనండి. అప్పుడు తెరిచినవి మళ్ళా ముయ్యమండి. ఎప్పటిదాకా ముయ్యం? మళ్ళా పడుకునేదాకా మూసే పని లేదు. ఇవి రెండు. మరి అప్పుడు మరి పంచకోశాలను దాటినట్టేనా? ఎందుకని? ఆత్మ నిరీంద్రియం, దానికి ఇంద్రియాలు లేవు. మన జీవితం అంతా రోజు ఉదయం లేచిన దగ్గర రాత్రి పోయేదాకా ఇంద్రియాలతోనే నడుస్తోంది. ఇంద్రియ వ్యవహారమే నేనని అనుకుంటున్నాం. కాబట్టి అలా అనుకున్న వారందరూ పంచకోశాలని దాటలేదు. పంచకోశ విలక్షణ వ్యతిరిక్త ఎలా అన్నా పర్వాలేదు, అది పెద్ద దానివల్ల ఏం పెద్ద భేదం రాదు. కానీ వ్యతిరిక్త కరెక్ట్, అర్థమేనండి. ఎందుకని ఆ విలక్షణ శరీరత్రయంతో ఉంటుంది. ఈ పంచకోశాలు శరీరత్రయాలు బాగా విచారణ చెయ్యాలి, బాగా నిత్య జీవితానుభవంలో వడకట్టాలట, ఫిల్టర్ బాగా చేయాలి. అదే ధ్యానం అంటే. జ్ఞాన మార్గంలో ధ్యానం అంటే ఏమిటయా అంటే విచారణే ధ్యానం. ధ్యాసని దాని మీద పెట్టాలి. ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ. ఈ రెండింటినీ మెలకువలో బాగా పట్టుకోగలగా, పట్టుకుంటే జీవభావం తొలగిపోతుంది. ఆ జీవ మేలుకొనవే అన్న దాంట్లో అదంతా ఉందన్నమాట. అందుకని మనం రోజు ఉదయం లేస్తూనే జీవభావంతో మేల్కొంటున్నామా, ఆత్మభావంతో మేల్కొంటున్నామా, బ్రహ్మభావంలో మేల్కొంటున్నామా? ఈ అవకాశం మన మానవుడికి బుద్ధి అనేది ఇవ్వడం ద్వారా, ప్రజ్ఞ అనేది ఇవ్వడం ద్వారా, చైతన్యం వికసించిన చైతన్యం ఉండడం ద్వారా మానవుడికి సాధ్యమవుతుంది. కానీ మానవుడు ప్రతిరోజు లేచేటప్పుడు ఎలా లేస్తున్నాడు? ఎవరికి వారు చూసుకోవాలి. ఈ 5 రోజులు ఇప్పుడు ఇక్కడ ఉంటారు కదా, ఇంటి దగ్గర సరే అక్కడ సంగతులు ఎలా ఉన్నా, ఇక్కడికి వచ్చినప్పుడైనా కానీ మీరు రోజు ఉదయం లేచేటప్పుడు ఏ భావంతో లేస్తున్నారు, ఏ భావంతో నిద్రలోకి వెళుతున్నారు, ఏ భావంతో నిద్రలోంచి మేల్కొన్నారు. అందుకే చతుస్సంధ్యా సాధన, 4 సంధ్యలలో సాధన ఎందుకు చేయాలయ్యా? ఈ భావ బలాన్ని సంపాదించాలి. అర్థమైందండి. మానవుడు సంపాదించగలిగే బలములు అనేకం. మనలో అనేకమైన బలాలు ఉన్నాయండి. చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వల్ల కావటం లేదండి, కొద్దిగా శక్తిని పంపించండి అని. అంటే ఫోన్పేలో డబ్బులు పంపించినట్టుగా శక్తిని పంపించాలని వాళ్ళ ఉద్దేశం. అర్థమైందండి. కానీ బలం నీలోనే ఉంది. నువ్వు మేల్కొంటేనే, నువ్వు గుర్తిస్తేనే, నువ్వు తెలుసుకుంటేనే. నువ్వు గుర్తించకపోతే అందరూ హనుమంతుడి వారసులే, ఎవరైనా గుర్తు చేయాలి. అర్థమైందండి. రాముల వారు నువ్వు సీతను కనుగొనగలవు అని హనుమంతుడికి ఎలా చెప్పాడు? 3000 కోట్ల వానరాలు సీతమ్మ వారిని వెతకడానికి వెళితే అందులో హనుమంతుడు ఒక్కడే సీతమ్మ వారిని చూడగలడని ఎవరికి ముందుగా తెలుసు? రాముడికే తెలుసు. అందుకని ఆ 3000 కోట్ల వానరాలు తన అంగుళీకాన్ని ఎవరికి ఇచ్చారు? హనుమంతుడికి పిలిచిచ్చాడు. అంటే చెప్పకనే చెప్పినట్టేనా కాదా? యు ఆర్ క్యాపబుల్ అని అంటేనా కాదా? అలాగే మీకు కూడా ఉపదేశం ఇస్తారన్నమాట. బలం ఎలా ఇస్తారంటే ఉపదేశం ఇస్తారు. ఆ ఉపదేశ మంత్రమే మీ బలం. ఇంకా మళ్ళా ప్రత్యేకంగా నీకోసం ఫోన్పేలో శక్తిని పంపించక్కర్లా. అర్థమైందండి. గూగుల్ పేనో ఫోన్ పేనో దేంట్లో పంపించమంటారంటే ఏం చెప్తాను. అందుకని చాలా జాగ్రత్తగా ఎవరైతే అంతర్ముఖంలో సాధన చేస్తారో, జప తప ధ్యాన విచారణ, అంతర్ముఖంలో చేసే ఏమిటండి? జప తప ధ్యాన విచారణ. ఈ 4 ఎవరైతే చేస్తారో వాళ్ళలో భావనా బలం బలపడుతుంది. భావనా బలమే భక్తి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. భక్తి అంటే ఎక్కడో బయట ఉండదు. మీరు తెచ్చే పూలల్లోనో, పళ్ళల్లోనో, పత్రిలోనో, లేకపోతే ఇతరత్ర అభిషేక ద్రవ్యాలలోనో, హోమ ద్రవ్యాలలోనో భక్తి ఉండదు. భక్తి ఎందులో ఉంటుంది? భావనా బల భక్తి రుత్తమా. ఎందులో అండి ఇది? ఉపదేశసారం. అది మహానుభావులు సూటిగా చెప్పేశారు అనమాట. భావనా బల భక్తి రుత్తమ. భక్తి అంటే ఏమిటండి అని మీకు ప్రశ్న వస్తే ఇదొక సమాధానం. రెండో సమాధానం ఉంది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. శంకరులు ఆదిశంకర్లో నిర్వచనం చెప్పారు. ఆయన భక్తి అంటే ఏమిటి? ఆత్మభావంలో నిలిచి ఉండటమే భక్తి. అంతే. ఏమండి, అమ్మవారా, అయ్యవారా, గణేశుడా, సుబ్రహ్మణ్యుడా, ఎవరిని వెతుక్కోమంటారండి? నవగ్రహాల ఏం పట్టుకోమంటారండి? ఇవాళ అసలే నా జాతకం బాగోలేదండి, అర్ధాష్టమ శనండి,
అదండి ఇదండి ఎన్ని చెప్పినా ఏం చెప్పారు ఆయన ఒకటే మాట, భావనాబలాత్ భక్తిరుత్తమ. భక్తి అంటే ఏమిటయ్యా అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఆత్మభావంలో సదా నిలిచి ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైన బలం. సరేనండి, అలా కూడా ఉన్నానండి, ఆత్మనిష్ఠుడిని అయిపోయాను అంటే ఏమైపోవాలి, అవస్థాత్రయ సాక్షి దాకా రావాలి. అప్పుడు నీకు సచ్చిదానంద సాత్మ అనే నిర్ణయం నిలబడాలి అంటే బ్రహ్మభావంలో ఉండాలి. అంటే అవస్థాత్రయ సాక్షిత్వం దాకా రాని వాళ్ళకి సచ్చిదానంద సాత్మ అనే బ్రహ్మానుసంధానం వీలు కాదు, చేయలేవు అలాగా. అర్థమైందండి? నీ లోపల నుంచి నీ విజ్ఞానమయ కోసం ఒప్పుకోదు. ఈ భావనాబలాన్ని ఎవరు ఒప్పుకోవాలి? విజ్ఞానమయ కోశం. ఇన్ని రకాలుగా మీకు ఎన్ని పాఠాలు ఎందుకు చెప్తున్నారా అంటే మీ విజ్ఞానమయ కోశాన్ని ఒప్పించడానికి. ఎవరే నువ్వు ఆత్మస్వరూపుడు వేరా, నువ్వు బ్రహ్మస్వరూపుడు వేరా, నువ్వు పరబ్రహ్మస్వరూపుడు వేరా అని ఎవరిని ఒప్పించాలంటే ఇప్పుడు నీ విజ్ఞానమయ కోశాన్ని ఒప్పించాలి. అది ఎంతసేపు ఏముంటుంది, నేను 4 అడుగులే ఉంటే బ్రహ్మాండం అంతా ఉన్నానంటావేమిటి, నేను ఒప్పుకోను, ఐ అబ్జెక్ట్. లాయర్ గారు అనమాట. ఆ లాయర్ లోపల ఉండాలా వద్దా? మరి వ్యవహారానికి చాలా అవసరం ఆ విజ్ఞానమయ కోశం. ఎందుకని అది లేకపోతే వ్యవహారం సాగదు. అర్థమైందండి? పంచదార కాఫీలో వేయాలి కానీ సాంబార్లో వేస్తానన్నారు అనుకోండి, అప్పుడు ఏమైంది? ఉప్పు బదులు ఉప్పు ఎక్కడెక్కడ వాడితే అక్కడక్కడల్లా పంచదార వాడవలైన అని విజ్ఞానమయ కోశం చెప్పింది అనుకోండి, ఏమైపోతుంది మన పరిస్థితి? అప్పుడు మీ వంటలు ఎవరైనా జరగలిగే అవకాశం ఉందా? తినేవాడికి ప్రమాదం వస్తుంది, చేసేవాడికి అంతకంటే ప్రమాదం వస్తుంది. అర్థమేనండి? ఎందుకని ఉప్పు ఖరీదు వేరు, పంచదార ఖరీదు వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విజ్ఞానమయ కోశాన్ని వాడాలా వద్దా? వాడాలి. ఈ విజ్ఞానమయ కోశాన్ని ఉప్పు వలె వాడాలి. అర్థమైందండి? విజ్ఞానమయ కోశాన్ని ఎలా వాడాలి? ఉప్పు వలె వాడాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత పడితే అంత, ఎలా పడితే అలా వాడారే అనుకోండి, మీకు ప్రమాదమే, ఇతరులకి ప్రమాదమే. ఆ విజ్ఞానమయ కోశం ఉప్పు ఎంత జడ్జిమెంట్తో జాగ్రత్తగా వేస్తామో ఇది కూడా మన జీవితంలో అంత అవసరం. అర్థమైందండి? మనోమయ కోశం ఎంత అవసరం? ఎంత అవసరం అండి మనోమయ కోశం? పంచదార అంతా. మనోమయ కోశం ఎంత అవసరం అండి? పంచదార. అర్థమైందా? పంచదార కావాలా వద్దా? కావాలి. మీకు నీరసం వస్తే హాస్పిటల్కి వెళ్ళగానే పెట్టేదేమిటి? పంచదార నీళ్ళే. ఇన్సులిన్ కాదయ్యా బాబు, పంచదార నీళ్లు, సెలైన్. ఉప్పు నీళ్లు పంచదార నీళ్లు పెడతారండి, మార్చి పెడతారు. మీకు నీరసం వస్తే పెట్టేది ఏంటంటే ఉప్పు నీళ్లు పంచదార నీళ్లు. దానివల్ల ఏమిటి? నీ విజ్ఞానమయ కోశం, నీ మనోమయ కోశం శక్తివంతం అవుతాయి, మేల్కొంటాయి, తెలివి వస్తుంది. అప్పుడు వచ్చిందని బాబు, తెలివి వచ్చింది. ఆయన ఉప్పేసి కాస్త మజ్జిగ పోయా బాబు, పంచదార వేసి కాస్త మజ్జిగ పోయా బాబు అంటాం. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రెండింటినీ వాడుకోవాలి. గుప్పెడు పంచదార వేసేసారే అనుకోండి, పంచదార తీయగానే ఉన్నప్పటికీ ఒక కప్పు కాఫీలో మీరు గుప్పెడు పంచదార వేస్తే ఏమవుతుంది? తాగలుగుతారా? ఎందుకని? మధురమేగా. కానీ నీ మనోమయ కోశాన్ని అలా వాడకపోతే జాగ్రత్తగా, ఆ పంచదార లేవడంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావో అంత జాగ్రత్తగా ఈ మనోమయ కోశాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఆ మనోమయ కోశమే విషయానందాన్ని అనుభవించేది. విషయము నీకు ఇది ఆనందదాయకమని ఎలా తెలుస్తుంది? ఆ మనోమయ కోశాన్ని వాడితేనే. ఏ విషయానందమైనా మనోమయ కోశమే, అంతకుమించి వేరే ఏం లేదు. నువ్వు ఏ విషయాన్నైనా ఆనందించు. అది శ్రవణం ద్వారా కావచ్చు, చూడడం ద్వారా కావచ్చు, శబ్ద స్పర్శ రూపరస గంధాలకు సంబంధించిన విషయేంద్రియాలకు సంబంధించిన ఆనందం అంతా ఎవరితో ముడిపడింది? మనోమయ కోశం. అర్థమైందండి? విచారణ అంతా, విజ్ఞానం అంతా దేంతో ముడిపడింది? విజ్ఞానమయ కోశం. సరే, ఈ రెండిటి సారం వెళ్ళి ఎందులో కూర్చుంటుందయ్యా అంటే ఆనందమయ కోశంలో కూర్చుంటుంది. ఈ 3 సూక్ష్మ శరీరం గుర్తుపెట్టుకోవాలండి. ఇక మిగిలిన 2 అది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. అది స్థూలం, పడేస్తే కదలకుండా ఉండేదేదో అన్నమయ కోశం. మనం రాత్రిపూట పడేస్తున్నామండి, దీని పక్కన పడేస్తున్నాం శవంలాగా. పడేస్తే కదలకుండా ఉంటుందా లేదా? 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు నీ ఓపికను బట్టి 12 గంటలు కూడా నిద్రపోవచ్చు. అది ఎవరైనా ప్రయత్నించారా 24 గంటలు నిద్రపోవడానికి? ఎప్పుడు ప్రయత్నించలేదు. ఒకసారి ట్రై చేయండి. 24 అవర్స్ లేవకుండా పడుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఆ నిద్ర యొక్క పరిమితులు తెలుస్తాయి. అర్థమేనండి? ఉపవాసం 20 ఏకాదశి ఉపవాసం చేస్తే ఆకలి యొక్క పరిమితులు తెలుస్తాయి. అందుకు మన వాళ్ళు వ్రత విధానాలు ఏర్పాటు చేశారండి. జాగరణ ఒక వ్రత విధానం,
ఉపవాసం ఒక వ్రత విధానం. ఈ రెండు కలిపి పెట్టారు. ఎవరైతే 24 గంటలు ఉపవాసం ఉండాలనుకుంటారో వాళ్ళు జాగరణతో కలిపి ఉంటాడు. అప్పుడు ఏమైపోయింది, మానవ జీవితంలో 2 పెద్ద సమస్యలను అధిగమిస్తాడు దానివలన. ఒకటి ఆకలి, 2 నిద్ర. ఈ 2 నిన్ను పరిమితిస్తూ ఉంటాయండి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ఈ 2 కూడా ఆకలి నిద్రలతో ముడిపడి ఉన్నాయి. మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం వాటితో ముడిపడి లేవు. అవి స్వేచ్ఛగానే ఉన్నాయి. సూక్ష్మ శరీరం అది తల్లి గర్భంలో కూడా ఉన్నాయి. అవి శరీరం పూర్తిగా తయారవక ముందు కూడా ఈ 3 ఉన్నాయి. అర్థమైందండి? తెల్లటి శరీరం కావాలా, నల్లటి శరీరం కావాలా, ఎవరు డిసైడ్ చేయాలి? మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఆ 3 పనిచేస్తాయి అంతా కూడా. కాబట్టి శిశువు నిర్మాణం అంతా చేసేది ఎవరయ్యా అంటే ఆ సూక్ష్మ శరీరమే. స్థూల శరీరం ప్రాణం ఎప్పుడు పనిచేయడం మొదలుపెట్టిందంటే పుట్టిన తర్వాత ఆ తల్లితో సంబంధం తీసివేస్తారు కదా. ఆ నాభీకంధాన్ని తొలగించగానే స్వయం ప్రాణం మొదలైందనమాట. అప్పుడు వాడు ఏడవడం మొదలుపెట్టాడు. మొదట గాలి తీసుకోవడం మొదలు పెట్టగానే మన మొదటి రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ ఏమిటండి? ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? ఆవేదన. దాన్ని ఏమంటారండి? ఆవేదన. ఎందుకనిట? అప్పటిదాకా ఒకరి మీద స్వయంగా ఆధారపడి ఉన్నాడు, ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నాడు. అవునా కదా? ఆ అంబిలికల్ కార్డ్ నాభీకంధమును తొలగించి కట్ చేయగానే, ఒడుతాడు కట్ చేయగానే వాడు వేరైపోయాడు. వేరైపోగానే మొట్టమొదటి ఏం కలిగిందట? ఆవేదన కలిగిందట. నన్ను కాపాడేవాడు ఎవడు, నన్ను రక్షించువాడెవడు? ఇప్పటి వరకు వాడు ఉన్నాడు, కనపడకుండాను. తల్లి అప్పటి వరకు కనపడలేదుగా, కనపడకపోయినా రక్షించిందిగా. ఆ తల్లి కనపడకుండా రక్షిస్తుంది కాబట్టి ఆవిడ అమ్మలగన్నయ్యమ్మ. కనపడుతూ రక్షిస్తే అమ్మ, వేరేం లేదు. వ్యక్తంగా రక్షించే ఆవిడ అమ్మ అయితే అవ్యక్తంగా రక్షించేవాడు అమ్మలగన్నయ్యమ్మ. అర్థమైందండి? ఎవరి వలనైనా మీరు భౌతికంగా, లౌకికంగా ఎవరి వలనైనా ఏ సహాయమైనా, రక్షణైనా పొందితే అదంతా ఏంటి? జీవభావం, జీవ సంబంధం. అవ్యక్తంగా కూడా మనకి రక్షణ కలుగుతుంది. అదేమిటి? దివ్య సంబంధం. అర్థమైందండి? కాబట్టి మీ భావాన్ని జాగ్రత్తగా జీవభావంలో పెట్టుకున్నారా, ఆత్మభావంలో నిలబెట్టుకున్నారా, బ్రహ్మభావంలో నిలబెట్టుకుంటున్నారా అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి సాధన. ఆ భావం వలననే మీరు జ్ఞానాన్ని పొందగలుగుతారు, లేకపోతే పొందలేరు. మానవుడు ఈ బుద్ధి బలాన్ని, ఈ భావనా బలాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం కోసమనే అనేక రకాల శాస్త్రాలు, అనేక రకాల సంప్రదాయాలు, అనేక రకాల ఆచారాలు, అనేక రకాల వ్రతాలు, అనేక రకాల సత్కర్మలు ఏర్పడ్డాయి. ఎవరెవరికైతే కర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళని సత్కర్మని ఆచరించడం ద్వారా సత్వగుణాన్ని బలపరుచుకునే అభ్యాసాన్ని నేర్పుతారు. అప్పుడు వాళ్ళలో ఈ జీవభావం బలంగా ఎలా ఉంది అని గుర్తించడానికి వీలవుతుంది. మీరు సత్వగుణాన్ని గనక మారకపోతే మీరే భావంలో ఉన్నారో మీరు గుర్తించలేరు. కొంతమంది నేను అడిగితే మీరే భావంతో లేస్తున్నారమ్మా అంటే తెలియడం లేదండి అంటారు. ఎందుకని తెలియడం లేదు అంటే మీరు సత్వగుణంతో జీవించడం లేదు కాబట్టి మీకు గుర్తించగలిగే శక్తి లేదు. ఎప్పుడైతే మీరు రజోగుణ ధర్మంతో, తమోగుణ ధర్మంతో జీవిస్తారో లేవగానే మీలో ఏ స్ఫురణతో లేస్తున్నారో గుర్తించలేదు. అదే గుర్తించగలిగారనుకోండి, నిద్రపోయే లోపలికి వెళ్ళేటప్పుడు ఏ భావంతో ఉన్నారు, లేచేటప్పుడు ఏ భావంతో లేస్తున్నారు, అది తెలుసుకోవడానికి జపం ఒక సాధన. జపము, ధ్యానము ఆచరిస్తూ, అందుకే తురియ సంధ్య ఆచరిస్తూ నిద్రలోకి వెళ్ళమనేది. మీ పనులన్నీ ముగించుకోండి, మీ వ్యవహారాలన్నీ ముగించుకోండి, మీ పాత్రోచిత ధర్మాలన్నీ పూర్తి చేసేయండి. తర్వాత టైం ఉంటుందిగా, మీ నిద్రా సమయాన్ని ఎవరు తీసుకోలేరుగా. ఎప్పుడు నిద్ర కొరగడానికి మీరు రెడీ అయితే అప్పుడు ముందు ఏం చేయాలి? తురియ సంధ్యను ఆచరించాలి. కాసేపు ప్రాణాయామం, కాసేపు జపం, కాసేపు ధ్యానం, కాసేపు ఆత్మభావంలో నిలకడ పొంది బుద్ధిని ఆత్మభావంలో నిలిపి మనం నిద్రలోకి చేరినట్లయితే, లేచేటప్పుడు కూడా అదే భావంతో కనుక మీరు లేచినట్లయితే ఆ నిద్ర మీకు ధ్యానంగా మారినట్లు. నిద్రా సమయం కూడా అప్పుడు మీకు ఎలా మారినట్టు అండి? ధ్యానం కింద లెక్కకు వస్తుంది. ఎప్పుడు ఏ భావంతో మనం లోపలికి వెళుతున్నామో అదే భావంతో లేస్తే. కాబట్టి ఈ సాధన అందరూ చేయవచ్చండి. దీనికి ఏం వయోవృద్ధులు అనే భావం ఏం లేదు. ఆఖరికి డెత్ బెడ్ మీద కూడా చేయవచ్చు. అంటే కాసేపట్లో మృత్యువులోకి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నవాడికి కూడా
ఇది సాధ్యమవుతుంది. ఎందుకని ఇది చిన్న నిద్ర, అది పెద్ద నిద్ర, పెద్ద తేడా ఏమి లేదు రెండింటి మధ్య. ఇదేమో ఇక్కడే ఈ శరీరంలోనే లేస్తాడు, అదేమో ఈ శరీరం నుంచి వేరే శరీరంలో లేస్తాడు. నిద్ర అనేది సమానం. కాబట్టి నిద్ర ప్రతిరోజు మీరు రాసే పరీక్ష. నిద్ర అంటే సుఖం కాదు, నిద్ర అంటే చిత్తవృత్తి. ఆ చిత్తవృత్తిని మీరు ఏ మేరకు నిరోధించగలుగుతున్నారు, అధిగమించగలుగుతున్నారనే పరీక్ష రాస్తున్నారు. నిద్రా సమాధి స్థితి అంటారు శంకరులు. శివమానస పూజలో ఎక్కడ దాకా మీరు నిజంగా శివ పూజ చేసేవాళ్ళు అయితే ఆ శివ పూజ మీరు ఫలించిందని ఎలా గుర్తు మీకు? ఆ నిద్రా సమాధి స్థితి అని ఎవరికైతే పరిణామం చెందాడు వాడు నిత్య శివ పూజ చేసిన ఫలితాన్ని పొందినవాడు. నిద్ర సమాధి స్థితికి మారలేదండి, అప్పుడు ఆ శివ పూజ బాహ్యంగానే ఉండిపోయింది, ఆంతరికమైన పరిణామాన్ని తీసుకొని రాలేదు. కాబట్టి కైవల్యాశ్రమంలో అందరికీ తప్పనిసరి నియమాలు ఏమిటి? 4 సంధ్యలలో సాధన, నిత్య శివార్చన. ఎప్పటిదాకా చేయాలండి? నిద్రా సమాధి స్థితి అనే నిర్ణయం పొందేదాకా చేయాలి. ఆ స్థాయికి ఎవరైతే చేరతారో వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హతను సాధిస్తారు. ఇది చాలా అవసరం. మానవుడు మాత్రమే చేయగలిగింది, ఇంక ఏ జీవి చేయలేనిది. ఈ జన్మలో మాత్రమే మీరు చేయగలరు. ఎందుకంటే వచ్చే జన్మ మీకు ఏ ఉపాధి లభిస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు, పరమేశ్వరుడికి ఒకటికే తెలుసు. ఎలా చెప్తాడు ఆయన? ఆయన కూడా ముందేం చెప్పడం. చివరి క్షణంలో ఏ భావంతో నువ్వు గనక వెళ్ళిపోయినట్లయితే అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ భావనతో? జీవభావంతో వెళ్ళావు, అప్పుడు ఏ శరీరాన్ని పొందావు? ఆ జీవభావంలో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణ విశిష్టంగా వెళితే సాత్వికమైన ఉపాధిని పొందుతావు, రజోగుణ విశిష్టంగా వెళితే రాజసికమైన ఉపాధిని పొందుతావు, తమోగుణ విశిష్టంగా వెళితే తామసిక ఉపాధిని పొందుతావు. కాబట్టి ఈ భావనా బలం మీద ఒక కన్ను వేసి ఉండడం చాలా అవసరం. స్వాధ్యాయం అంటే అర్థం ఇదే. యజ్ఞాలలో మానవుడు ఆచరించవలసిన యజ్ఞాలలో జపయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం చాలా ముఖ్యమైనటువంటివి. జ్ఞాన యజ్ఞం దాని తర్వాతది. జప స్వాధ్యాయ నిరతంచ అంటాడు శంకరులు వివేక చూడామణిలో. మానవులందరూ జ్ఞానం పొందడానికి ఏం చెయ్యాలండి అని అడిగితే జప స్వాధ్యాయ నిరతంచ. నిరతంచ ఎప్పుడూ స్వాధ్యాయం చెయ్యి. చేస్తే ఏమిటవుతుంది? నువ్వు ఏ భావంలో ఉన్నావో నీకు తెలుస్తుంది. అదే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ ఆత్మభావంతో విడిచిపెట్టావు అనుకోండి, అప్పుడేమైంది? అప్పుడు నీకు ఉపాధి యొక్క అవసరం రాదు ఇక. ఎందుకని? ఉపాధితో పొందదగినవి ఏమీ లేవు అని వదిలేసాడు ముందు. ఏమండి నీకు ఉపాధి కావాలా అన్న ప్రశ్నకి అవసరం లేదని సమాధానం చెప్పగలుగుతాడు ఆత్మభావంలో ఉన్నటువంటి వాడు. అదే బ్రహ్మభావంలోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడేమయ్యాడు? వాడు ముందే జీవన్ముక్తుడు, వాడు ముందే వదిలేసాడు ఉపాధి. ఎప్పుడో మరణం వస్తే వదిలేయాల్సిన అవసరం లేదు జీవన్ముక్తుడికి. తన యొక్క జ్ఞాన బలం చేత ఆ ఉపాధిని ఎండిపోయినటువంటి కురుడి కాయలాగా ముందే వదిలేస్తాడు. ఆ ముక్త పురుషుడై జీవిస్తాడు. అప్పుడేమైపోయింది? అప్పుడు ఇంకా మృత్యువు గారిని అడిగేది ఏమయ్యా మళ్ళా ఉపాధి కావాలా అని అడుగుతాడా? ఇక అడిగే అవకాశం లేదు. ఎందుకని ముందే వదిలేసాడు. ఈయన ముందే వదిలేసిన వాడు ఇక చాలని చెప్పే పని లేదు, అవసరం లేదని చెప్పే పని లేదు. ఆయనకి రెండు సమాధానాలు లేవు, అసలు ప్రశ్నే లేదు. మృత్యు అన్న ప్రశ్నే లేదు ఆయనకి. కాబట్టి ఇది బ్రహ్మభావంలో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి అట్టి బ్రహ్మానుసంధానానికి దారి చూపేటటువంటి ప్రకరణ గ్రంథం వాక్య వృత్తి. ఎవరైతే నిరంతరాయంగా ఆత్మభావంలో మేల్కొంటున్నారో గమనిస్తారనమాట, వాళ్ళకి తత్వమసి మహావాక్యోపదేశాన్ని చేసినప్పుడు ఆ తత్వమసి మహావాక్యాన్ని వివరించడం 9 సార్లు చేయాలి. అంటే ఒకసారి చేస్తే అవదండి. ఉత్తమ శిష్యుడు సత్శిష్యుడికి ఒకసారి చాలు, మధ్యమ శిష్యుడు 3 సార్లు చాలు, అధమ శిష్యుడు 9 సార్లు చేయాలి. అంటే చెప్పిందే 9 సార్లు చెప్పాలి. అర్థమైందండి? ఒక్కసారి చెప్తే సరిపోయేవాడు ఎవరు? సత్శిష్యుడు, వాడికి సరిపోతుంది. కానీ ఈ వాక్య వృత్తి తత్వమసి మహావాక్యాన్ని విశదీకరించి చెప్తుంది. ఒక ఉపదేశ వాక్యాన్ని మాత్రమే విశదీకరించి చెప్తుంది. కానీ 4 మహావాక్యాలు కూడా ఉపనిషత్తులు అందించినటువంటి వాక్యాలు. ఈ 4 మహావాక్యాలని మనం అందుకోవాలి అంటే తప్పక మనలో ఉండవలసినటువంటి అర్హత ఆత్మభావంలో మేల్కోవాలి.
ఆత్మభావంతోనే నిద్రలోకి వెళ్ళాలి, ఆత్మభావంతోనే మేల్కోవాలి. జీవించేటప్పుడు మెలకువలో జీవించేటప్పుడు పంచకోశాలకు కానీ, తాపత్రయాలకు కానీ, శరీరత్రయానికి కానీ, గుణత్రయానికి కానీ అవకాశం ఇవ్వకుండా జీవించాలి. అవకాశం ఇవ్వకుండా జీవించాలంటే మీకు 2 సిద్ధులు ఉండాలి. ఒకటి ఆసన సిద్ధి. ఒకటే ఉండాలండి ఆసన సిద్ధి, అంటే కదలకుండా ఉండగలిగేటటువంటి సిద్ధి. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఏ ఆసనంలో ఉండమంటారండి అని అడుగుతారు. ఎందుకని? పతంజలి యోగ శాస్త్రంలో ఆయన 1116 ఆసనాలు చెప్పారు. నీ ఇష్టం, శవాసనం కూడా చెప్పారు. నేను కూర్చోలేనండి బాబు, అయితే పడుకో, అది కూడా ఆసన సిద్ధికి పనికొస్తుంది. ఆత్మభావంలో ఉండడానికి శరీరం ఏ స్థానంలో ఎలా కూర్చునుంది, ఏ మోడల్లో కూర్చునుంది అనేది ప్రధానం కాదు. కానీ అత్యధికులకు ఉపయోగపడే విధానం ఏమిటి? ఇలాగా సమగ్రీవ శిరోకాయ దండముచ్యతే, దీన్ని దండాసనం అంటారు. రకరకాల పేర్లు కూడా పెట్టుకోవచ్చు. సుఖాసనం అంటారు కొంతమంది, అది మరీ మంచిదే. అది వీలైతే పద్మాసనం. పద్మాసనం అంటే దీని మీద ఒక కాలు, దీని మీద ఒక కాలు, ఇలా ధ్యాన ముద్ర, అలాగా, లేదు ఇలాగా, ఏదో మీ ఓపిక. కానీ కనీసం 3 గంటలు కదలకుండా ఉంటే తప్ప ఆసన సిద్ధి కలుగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఎంపిక చేసుకోండి, కానీ 3 గంటలు కదలకుండా ఉండాలి. వెంటనే శంకర్లు వచ్చారు. వచ్చి వారేం చెప్పారంటే, నాయనా పరమాత్మ యొక్క స్థానం ఏది? హృదయం. నీ మనసుని పట్టుకెళ్ళి హృదయంలో పెట్టి కదలకుండా 3 గంటలు కూర్చో, అప్పుడు ఆసన సిద్ధి కలుగుతుంది. అంటే స్థూలంలో కాదు ఆసన సిద్ధి, సూక్ష్మంలో. అంటే మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని, ఆనందమయ కోశాన్ని మూటగట్టి ఎక్కడ పెట్టాలి? పట్టుకెళ్ళి పరమాత్మ పాదాల దగ్గర పడేదాన్ని. హృదయం అనే ఆసనం మీద, నీ హృదయ సింహాసనం మీద పరమాత్మ ఉన్నాడు. ఎవరు చెప్పారు? పరమాత్మే స్వయంగా చెప్పాడు. నేనైనా నిన్ను ఎక్కడని వెతకమంటావయ్యా అని అంటే, హృదయేశోర్జున తిష్టతి. నన్ను వెతకడం బయట ఎందుకు? వెతకక్కర్లేదు. నువ్వు కాశీలో ఉన్నాడా, రామేశ్వరంలో ఉన్నాడా అని 10 సార్లు కాశీ రామేశ్వరం తిరగక్కర్లా. ఎక్కడ వెతకమన్నాడు? నీ హృదయ సింహాసనం మీద ఉన్నానయ్యా నేను. కాబట్టి నీ సూక్ష్మ శరీరాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఆ హృదయ సింహాసనం మీద పెట్టు. ఆయన పాదాల దగ్గర పడి భగవంతుని పాదాల దగ్గర శరణాగతి చెయ్యి. అలా ఎవరైతే కదలకుండా 3 గంటల సేపు హృదయంలో ఉండగలుగుతారో వాళ్ళు ఆసన సిద్ధిని పొందినవారు. ఈ ఆసన సిద్ధి ఎవరైనా పొందొచ్చండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్న వేదాంతం అంటే, చిట్ట చివరి మృత్యువు కాలం, మరణకాలంలో నీకు ఇది సిద్ధించే ఈ సిద్ధి ఉపయోగపడుతుంది. ఈ శరణాగతి యొక్క సిద్ధి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మృత్యుకాలం వచ్చినప్పుడు, ఆఖరి శ్వాసలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకని? అప్పుడు చాలా సులభం చేయటం. మిగిలినవన్నీ చేయాలంటే అటు చేస్తావు. ఒక ఆయన చాలా కాలం ఆసన సిద్ధి శీర్షాసనంలో పొందాడు అనుకోండి. శీర్షాసనం అంటే ఏంటి? తల కిందకి పెట్టాలి, కాళ్ళు పైకి పెట్టాలి. దాంట్లో 3 గంటల సేపు ఉండడం సాధన చేశాడండి. ఇప్పుడు మృత్యుకాలం వచ్చినప్పుడు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఉండాలంటే సాధ్యమేనా? వీలు కాదుగా మరి. కానీ నీ సూక్ష్మ శరీరాన్ని పెట్టుకెళ్ళి హృదయ స్థానంలో పడేయడానికి అభ్యాసం చేస్తే అప్పుడేమైంది? సులభమే కాదు. స్థూలాన్ని చేయాలంటే కష్టం, కానీ సూక్ష్మం చేయవచ్చు. కాబట్టి తప్పక ఈ సిద్ధులన్నీ కూడా నీ సూక్ష్మ శరీరానికి సంబంధించినవి అయితే స్థూల శరీరం యొక్క సహాయం, సహకారం అవసరం, లేకపోతే వీలు కాదు. అందుకని ప్రాణాయామ యజ్ఞము చెయ్యాలి, జపయజ్ఞము చెయ్యాలి, స్వాధ్యాయ యజ్ఞము చెయ్యాలి. అప్పుడు మాత్రమే విచారణ అనేటటువంటి బ్రహ్మయజ్ఞం సాధ్యమవుతుంది. కైవల్యాశ్రమంలో ప్రధానంగా నేర్పే యజ్ఞాలు ఏమిటయ్యా అంటే, బయట చేసే హోమాలు యజ్ఞాలకి అది నైమిత్తికం. అంటే ఎప్పుడో పౌర్ణమి నాడు చేస్తాం అంతవరకే. కానీ నిత్యం చేసేటటువంటి ఏమిటయ్యా? ప్రాణాయామ యజ్ఞం, జపయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, పరంతప. ఈ 4 శ్రేష్టమైన యజ్ఞములు. యజ్ఞములు ఎన్నో రకాలు ఉన్నాయి. అవి కర్మ మార్గంలోనూ, భక్తి మార్గంలోనూ, యోగ మార్గంలోనూ అనేకం చెప్పబడినాయి. కానీ వాటన్నింటిలోకెల్లా అందరూ ఆచరించగలిగినటువంటి శ్రేష్టము అయినటువంటి యజ్ఞములు ఏమిటయ్యా? ప్రాణాయామ యజ్ఞం, జపయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం,
జ్ఞానయజ్ఞం. అర్థమైందండి? ఈ 4 తప్పక ఆచరించాలి మీరు. అవి ఆచరిస్తేనే మీరు మహావాక్యోపదేశానికి అర్హులవుతారు. జ్ఞానయజ్ఞం చేసే వాళ్ళకు ఉపయోగపడేటటువంటిది వాక్యవృత్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ప్రాణాయామ యజ్ఞం చేస్తారనుకోండి, అప్పుడు మీరు ఏ బ్రహ్మ విద్యో ప్రాథమికమైనటువంటి విద్యాభ్యాసం తెలుసుకునే దశలో ఏవేవి చదువుకోవాలో చదువుకోవాలి. వివేక చూడామణి, భగవద్గీత, బ్రహ్మ విద్య ఇవన్నీ మనకి సాధన యొక్క ప్రాథమిక దశలని బాగా విస్తారంగా వివరిస్తాయి. సాధన చతుష్టయ సంపదను ఎలా సంపాదించాలి, చతుర్విధ శుశ్రూషలు ఎలా చెయ్యాలి, ఎలా నీవు ఆత్మభావంలో నిలబడాలి అనేవి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసినవి బ్రహ్మ విద్య, భగవద్గీత, వివేక చూడామణి. అర్థమైందండి? దానికి మొట్టమొదటి ఉపదేశాన్ని ఇస్తారనమాట. అదేమిటంటే షడక్షరి, 6 అక్షరాలు ఉన్నటువంటి ఉపదేశ మంత్రాన్ని ఇస్తారు. ఆ తర్వాత మీరు దాంట్లో బాగా నిలబడటం వచ్చి, రోజు 4 సంధ్యలలో సాధన చేయడం వచ్చి, నిత్య శివార్చన చేయటం వచ్చి, మనసు నిలకడ కలిగి 3 గంటల సేపు నిలకడగా ఉండగలిగి ఆసన సిద్ధిని కనుక పొందినట్లయితే అప్పుడు మీకు హంస మంత్రోపదేశం చేస్తారు. అది 2వ ఉపదేశం. ఈ హంస మంత్రోపదేశం వలన 12 గంటలు మీరు స్థిరంగా ఉండగలిగేటటువంటి స్థాయికి చేరుకుంటారు. అంటే ఒక రోజులో 12 గంటలు మీరు ప్రాణాయామ యజ్ఞానికి, జపయజ్ఞానికి, స్వాధ్యాయ యజ్ఞానికి. స్వాధ్యాయానికి ధ్యానం అని పేరు. బయట అందరూ ధ్యాన యజ్ఞం అంటుంటారు. దాని పేరే స్వాధ్యాయ యజ్ఞం. బహిర్ముఖంగా చెప్పినప్పుడు అది ధ్యాన యజ్ఞం, అంతర్ముఖంగా చెప్పినప్పుడు స్వాధ్యాయ యజ్ఞం అంటారు. కాబట్టి దీన్ని 4వది అయినటువంటి జ్ఞాన యజ్ఞానికి మీరు అర్హులవుతారు. హంస మంత్రోపదేశం కలిగినటువంటి వాళ్ళు దివ్యత్వానుభూతిని పొందగలుగుతారు. అంటే జీవహంసను అధిగమించి ఈశ్వర హంస స్థితికి చేరుకోవాలి. అదే హంస మంత్రం యొక్క లక్ష్యం. ఆ దివ్యత్వాన్ని మీరు ఎప్పుడైతే అనుభవిస్తారో అప్పుడు మీకు ఈ జీవహంసతో అవసరం లేదు అని ఉండగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది. ఉండగలగాలంటే సామర్థ్యం ఉండాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఉండాలంటే ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలండి అంటే ఉండటమే, ఏం చేయగలదు దానికి. ఏమంటే గారెలు తినమంటారా, బూరెలు తినమంటారా అంటే అవన్నీ వండాలి, తయారు చేయాలి, తినాలి. చాలా పని ఉంటుంది. జనా కదా? ఉపవాసం ఉండాలంటే ఏం చేయగలవు? ఉంటే చాలదు, కూరకుంటే చాలదు. మౌనంగా ఉండాలంటే ఏం చేయాలండి అంటే ఏం చేయగలదే, ఉంటే చాలదు. చాలా విషయాలలో ఉంటే సరిపోతుంది, కానీ మనం ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అనేటటువంటి భ్రాంతికి చిక్కుకోం. ఎందుకనిట ఆ చేత ఆనందాన్ని ఇస్తోంది. చేత అంటే ఇంద్రియాలను వాడతాంగా, మరి ఏదో ఒకటి చెయ్యాలి. చపాతీ చెయ్యాలండి. చపాతీ చెయ్యాలా? చపాతీలాగా ఉండాలా? చపాతీ చెయ్యాలంటున్నారు కదా, మరి మీరు ఉండటం కుదరదు కాదు. కాబట్టి భౌతిక లక్షణాలలో అన్నినేమో చేయడమే ఉంటుంది. అర్థమేనండి? ఈయన డ్రైవింగ్ చెయ్యాలా, డ్రైవర్గా ఉండాలా? అదేమిటి, ఉంటే సరిపోదా? ఉంటే కారణాలు అవుతుంది కదా, నిజనా కదా? కాబట్టి లౌకిక వ్యవహారంలో అంతా ఏమున్నట్టు కనబడుతుంది? చేత ఉన్నట్టు కనబడుతుంది. అంతర్ముఖంలో ఉండడం మాత్రమే ఉంది, చేత లేదు అక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైతే తన సూక్ష్మ శరీరాన్ని వాడుకోకుండా ఉంటాడో వాడు మాత్రమే జ్ఞాన యజ్ఞానికి అర్హుడవుతాడు. అంటే సూక్ష్మ శరీరానికి ఏ స్వేచ్ఛ లేదు, అన్ని స్వేచ్ఛలు తొలగించబడ్డాయి. అంటే మనోమయ కోశానికి స్వేచ్ఛ లేదు, విజ్ఞానమయ కోశానికి స్వేచ్ఛ లేదు, ఆనందమయ కోశానికి అసలే లేదు. అలా స్వేచ్ఛని తొలగించుకున్నటువంటి వాడే తనకు తానుగా ఇచ్ఛాపూర్వకంగా జ్ఞానయజ్ఞం చెయ్యాలనే బలమైనటువంటి తహతో, కాంక్షతో బ్రహ్మభావంలో నిలబడి బ్రహ్మనిష్ఠుడవ్వాలనే ఒకే ఒక లక్ష్యంతో జీవన్ముక్తుడై జీవించాలి, మరల ఉపాధిని పొందకూడదు అనే ఏకైక లక్ష్యంతో మాత్రమే జ్ఞానయజ్ఞం చేయడానికి వీలవుతుంది. వాళ్లకు మాత్రమే మహావాక్యాలు అవసరం అవుతాయి, మిగిలిన వాళ్ళకి మహావాక్యాలు అవసరం లేదు. హంస మంత్రంలో కూడా తాను ఈశ్వర హంసగా జీవించాలి అనేటటువంటి సూక్ష్మమైన అనుభవం ఉంటుంది అన్నమాట. అది సమిష్టి సూక్ష్మానికి సంబంధించినటువంటి దివ్యత్వ అనుభవం. అది కూడా అవసరమే, అది లేకుండా బ్రహ్మభావంలో నిలబడలేవు కాబట్టి. కానీ వాళ్ళకి మహావాక్యాలు చెప్పరు. అందుకని హంస మంత్రం వాళ్ళకి చెప్పేవి హంసతత్వానికి సంబంధించిన పుస్తకాలని చెప్తారు. సీతారామాంజనేయ సంవాదం, హంసతత్వ ప్రబోధిని, ఇలాగా దానికి సంబంధించిన పుస్తకాలు చాలా అవి నేర్చుకోవాలి.
దశ ఉపనిషత్తులు అవన్నీ కూడా హంస మంత్రానికి పనికొస్తాయి. చాలా జాగ్రత్తగా మనం ఈ నడకని సాగించాలి. అలా ఎవరైతే మూడవదైనటువంటి జ్ఞానయజ్ఞం లేక బ్రహ్మయజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డారో వాళ్ళకి మహావాక్యాలు బోధిస్తారు. దాంట్లో ఉపదేశ వాక్యం తత్వమసి. అటువంటి వాక్యాన్ని మాత్రమే అదొక్కటే వివరిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తారు, ఎన్ని రకాలుగా చెప్పినా అదే చెప్తారు. అర్థమైందండి? ఎవరైతే నీ సూక్ష్మ శరీరానికి నువ్వు స్వేచ్ఛని ఇస్తున్నావా లేదా, అంటే మీకు ఎవరికైనా మహావాక్యాలు ఇవ్వాలంటే ఏం పరిశీలిస్తూ ఉంటాం? నీకు దివ్యత్వానుభవం ఉందా లేదా, మొదటి పరీక్ష, అది చూస్తాం. రెండవది, మీరు మీ సూక్ష్మ శరీరానికి ఇవ్వబడిన స్వేచ్ఛని కాలదన్నారా లేదా, తోసేశారా లేదా, అధిగమించగలిగారా లేదా. సూక్ష్మ శరీరాన్ని అధిగమిస్తే కారణ శరీరాన్ని పోగొట్టాలి. దీన్ని అధిగమించకుండా అసలు దాని జోలికే వెళ్ళలేరు మీరు. కారణ శరీరాన్ని పోగొట్టాలి అంటే అక్కడ అనాది అవిద్య ఉన్నది. ఆ అనాది అవిద్య లేదా మూలావిద్య అంటారు దాన్ని. అది పోగొట్టాలంటే బ్రహ్మజ్ఞానంతో తప్ప వేరే దాంతో పోదు. ఎలా అయితే చీకటికి వెలుతురు ఒక్కటే పరిష్కారమో, అజ్ఞానానికి జ్ఞానం ఒక్కటే పరిష్కారమో, ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా ఆ కారణ శరీరాన్ని పోగొట్టవచ్చు. ఈ బ్రహ్మయజ్ఞం ద్వారా, ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా కారణ శరీరాన్ని పోగొట్టవచ్చు. కాబట్టి అటువంటి స్థాయికి చేరుకున్న వాళ్ళకి వాక్య వృత్తి దివ్యౌషధం, రాజౌషధం. కాబట్టి మానవుడై పుట్టి మహావాక్యోపదేశాన్ని పొందలేకపోవడం ఒక దురదృష్టం. మిగిలినవన్నీ దురదృష్టం కాదట. చాలా మంది దురదృష్టం అంటే ఏమని చెప్తారు? ఏ లాటరీ తగలకపోవడమో, ఏ పెళ్లి చేసుకోలేకపోవడమో, ఏ పిల్లల్ని కనలేకపోవడమో, లేదా కన్న పిల్లలు సరైన వాళ్ళు కాకపోవడమో, లేదా చేసుకున్నటువంటి భార్యో భర్తో అనుకూలంగా లేకపోవడమో, లేకపోతే స్నేహితుల వలన మోసం పోవడమో, ఇలా ఏదో లౌకికమైనటువంటి దృష్టితో అనేక రకాల అదృష్ట దురదృష్టాల మధ్య జాతకాలతో ఊగిసలాడుతూ ఉంటాడు. తనకేవేవో లెక్కలు కథాకారకాన. కానీ నిజమైన దురదృష్టం ఏమిటయ్యా అంటే మానవుడై పుట్టి మహావాక్యోపదేశం పొందలేకపోవడమే దురదృష్టం. జ్ఞానయజ్ఞం బ్రహ్మయజ్ఞం చేయలేకపోవడమే, ఋషి యజ్ఞం చేయలేకపోవడమే మానవుడై పుట్టి దురదృష్టం. అటువంటి దురదృష్టాన్ని తొలగించడానికి ఏర్పడినవే ఆశ్రమాలు. ఆశ్రమం అంటే ఏమిటండి అంటే అనాది అవిద్య చేత అజ్ఞానం చేత ఏర్పడిన శ్రమను దూరం చేసేటటువంటి జ్ఞానయజ్ఞాన్ని బ్రహ్మయజ్ఞాన్ని ఋషి యజ్ఞాన్ని చేయడం ఎలాగో నేర్పేటటువంటివే ఆశ్రమాలు. ఆ శ్రమను దూరం చేస్తుందట. ఎందుకంటే ఆ కారణ శరీరం ఉన్నంత కాలం మరల పుట్టవచ్చు. నువ్వు ఏ ఉపదేశం పొందినా కారణ శరీరం బ్రతికి ఉన్నంత కాలం, అది అంకురిస్తున్నంత కాలం, అది వ్యక్తమవుతున్నంత కాలం దాంట్లో నుంచి పునః ఏదో ఒక ఉపాధి పుడుతుంది. అది ఖగచరమో, జలచరమో, భూచరమో, ఉభయచరమో ఏదైనా కావచ్చు. అంటే అర్థం ఏంటి? గాల్లో ఎగిరే పక్షులుగా కానీ, నేల మీద పాకాడే జంతువులుగా కానీ, నీళ్లలో ఈదే జంతువులుగా కానీ, లేదా ఉభయచరం నేల నీళ్లు రెండింటి మీద వెళ్ళేది కానీ, లేదా త్రిలోకములను సంచారం చేసేవి కానీ. అంటే మనం అనమాట మానవులు. వీటికి 3 లోకాలు వెళ్ళి రావచ్చండి. జాగ్రత్తలో ఒక లోకంలో ఉన్నాం, స్వప్నంలో మరో లోకంలో ఉన్నాం, గాఢ నిద్రలో మరో లోకం. ఇదే త్రిలోక సంచారి అంటే. మనమందరం నారద మహర్షి సంతతే. ఆయన కూడా త్రిలోక సంచారి జ్ఞానంతో, బ్రహ్మర్షి ఆయన. మనమేమో జీవభావంతో, 3 గుణాలతో, 3 అవస్థలలో ఎవరి లోకాన్ని వారు సృష్టించుకున్నారు. మీరు త్రిశంకు, మనకి ప్రతినిధి ఎవరంటే త్రిశంకు. అటు ఇటు కాదు, వాడు ఎక్కడ ఉన్నాడంటే అటు కాదు ఇటు కాదు. అటు స్వర్గానికి పోలేదు, ఇటు భూలోకానికి రాలేదు, మధ్యలో వేలాడుతున్నట్టు. ఎంతకాలంలో కల్పాంత వరకు ఉంటాడు. మనం కూడా జీవులుగా ఎంతకాలం వరకు పుట్టొచ్చాయా అంటే కల్పాంతం దాకా పుట్టవచ్చు. లెక్కలేనన్ని జన్మలు పొందవచ్చు, అనంతమైన జన్మలను పొందవచ్చు. ఎందుకనయ్యా ఈ 3 ఊగిసలాడుతున్నాగా. మరి నిజానికి ఆ 3 ఎవరి వల్ల? ఈ 3 అంతా ఎక్కడున్నాయి? నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి, నీ కారణ శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే నిశ్శేషంగా సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని నిర్జిస్తారో, నిశ్శేషంగా పోగొట్టుకుంటారు, వాళ్ళు మాత్రమే 4వది అని చెప్పబడే మహాకారణ శరీరంలో మేల్కొంటారు. అదే నిజమైన మెలకువ. రోజు మనం మేల్కొనేది మేల్కోవడం కాదు. నేను మహాకారణ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను అనేటటువంటి నిర్ణయాన్ని భావ అభావ స్థితులను పొందడం ద్వారా
బ్రహ్మభావం తర్వాత ఏర్పడేది ఏమిటంటే అభావం. ఆ అభావంలో జీవభావం ఎగిరిపోతుంది, ఆత్మభావం కూడా ఎగిరిపోయి కేవల బ్రహ్మనిష్ట మాత్రమే మిగిలిపోతుంది. అంటే అభావ స్థితిలో మేల్కొన్నవాడు ఎవడున్నాడైతే ఉన్నాడో వాడే మొట్టమొదటి మేల్కొల్పు. మొదటి మేల్కొల్పు ఏమిటంటే అభావ స్థితిలో మేల్కొలుపుతుంది. రెండవ మేల్కొల్పు ఇప్పుడు మీరు పాడిన దాంట్లో ఆత్మభావంలో మేల్కొలుపుతుంది. మూడవది మనకి బాగా తెలిసిందే జీవభావంతో మేల్కొలుపు. అందుకే జీవభావంతో చెప్పినప్పుడు ఏం చెప్పారు? కటకట మోసమాయను జీవజు. ఎవడో మోసం చేయలేదయ్యా బాబు, నువ్వే మోసపోయావు, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎందుకని? ఆ జన్మ యొక్క సాఫల్యతని పట్టుకోలేకపోయావు. పరమాత్మ అంటాడు, అందుకే మిమ్మల్ని 3 యోగాలు తప్పక చదవమంటాం భగవద్గీతలో. ఏమిటది? ఆత్మ సంయమ యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, 12వది భక్తి యోగం. అర్థమేనండి? నేను పరమాత్మకు ప్రియుడుగా ఉండాలా, పరమాత్మ నాకు ప్రియుడుగా ఉండాలా అనేది భక్తి యోగంలో చెప్తుంది. అందుకని ఆయన ఏం చెప్పాడు? అనేక ఉపదేశాలలో సమే ప్రియ సమే ప్రియ తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమపి భక్తిమాన్ మే ప్రియో నరః. మరులో గల నాకు అత్యంత ప్రియమైన వాడెవడయ్యా, ఈ లక్షణాలు ఉన్నవాడెవడో వాడే నాకు ప్రియుడు, ఆయన మీద నేను దృష్టి పెడతానన్నాడు. భగవంతుడి నీ మీద దృష్టి పెడితే బెటరా, నీవు భగవంతుడి మీద దృష్టి పెడితే బెటరా? ఏమండి? భగవంతుడే నీ మీద దృష్టి పెట్టినట్లయితే నీకు జ్ఞాన యజ్ఞానికి అధికారిత్వం వస్తుంది. అందుకే 12వ యోగమైన భక్తి యోగం తర్వాత జ్ఞాన షట్కం ప్రారంభమవుతుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో నీవు క్షేత్రజ్ఞుడైన అక్షర పురుషుడిగా మేల్కోవాలి అంటే భగవంతుడే నీ మీద దృష్టి పెట్టేట్టుగా నువ్వు జీవించాలి అని ఒక క్రమంలో భగవద్గీతలో మనకి బోధించాడు. కాబట్టి ఈ మేలుకొలుపులు విశేషమైనటువంటివి. రోజు మేల్కొంటున్నాం కానీ దాని అంతరార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. పొద్దున్న లేవగానే టిఫిన్ క్యారేజ్ సర్దాలా, లేకపోతే లేవగానే మనం 2 ఉంటాయి మన చేతులు. ఏముంటాయండి? ఇల్లు ఉడవాలి, చీపురు పట్టుకుంటుంది ఆవిడ వెంటనే. ఫస్ట్ లేవగానే చేసే పని ఏమిటంటే ఏమిటి? చీపురు పట్టు. లోపతి అలాగండి, అంటారా ఇల్లంతా బాగలేదు. శుభ్రత పరిశుభ్రత విభాగాన్ని మొదట స్టార్ట్ చేస్తుంది. తర్వాత పోనీ వెళ్ళి ఏమన్నా పూజ చేస్తున్నాం. శుభ్రత పరిశుభ్రత తర్వాత క్లీన్లెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నాం కదా. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే తర్వాత వెళ్ళి పూజా మందిరంలో పూజ చేయమని. అది మర్చిపోయాం, అది వదిలేసాం. అది వదిలేసి ఏం చేసింది? మొదలు ఆకలి. మరి అందరికీ పొద్దులు లేవగానే మనతో పాటే లేచేది ఏమిటంటే ఆకలి. అది కూడా నిద్రలేదు. దాన్ని మీకు గుర్తు చేసుకోండి. మీరు అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు బాగా తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదండి. 4ంటికి 5ంటికి ఆకలేస్తుంది. కానీ తెల్లారుజాము 4ంటికి 5ంటికి ఏమి తింటాడు పాపం? ఓ మంచినీళ్ళు తాగి సరిపెడతాడు అనమాట. సరేలే ఈ పూటకి కాసేపటికి 1 గంట ఆగును అలాగా అని వెయిట్ చేయమంటాడు. కానీ ఆకలి సంగతి బాగా తెలియాలి అంటే పరమాత్మ అనుగ్రహం ఏమిటాయి అంటే షుగర్ వ్యాధిని ఇస్తున్నాడు. అర్థమేనండి? నిద్ర యొక్క విలువ బాగా తెలియాలంటే ఇన్సోమ్నియా, నిద్రలేమి వ్యాధిని ఇస్తాడండి. అంటే మనం జ్ఞాన విజ్ఞానాల ద్వారా వివేక వైరాగ్యాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటే వీటితో పని లేదు. మీకేమైనా వ్యాధులు వచ్చినాయంటే గుర్తుపెట్టుకోండి, అవి ఎందువల్ల వచ్చినాయ్యా అంటే మీరు అది జ్ఞాన విజ్ఞాన వివేక వైరాగ్యాలతో తెలుసుకోలేదు, ఆ స్థితిని అనుభవించలేదు. కాబట్టి కర్మానుసారమే పొందాలిగా, వేరే మార్గం లేదు. 2 మార్గాలే ఉన్నాయి, అయితే కర్మ మార్గం లేకపోతే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం దాకా పొందలేకపోయాం అనుకోండి, పరమాత్ముడే పూనుకుంటాడు. ఎలాగా? అమ్మవారికి చెప్తాడు, ఇదిగో వాడికి ఏం చెప్పినా చేత కావట్లేదు, తెలియటం లేదు వాడికి, నా దగ్గర పనికిరాడు వాడు, నీ దగ్గర నీ డిపార్ట్మెంట్లో వేసుకుని అంటాడు. అప్పుడు ఆవిడేం చేస్తుంది? నీకు ఏ కర్మవశాత్తు ఏ పరిస్థితి వస్తే నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు, ఆ పరిస్థితులు వచ్చేట్టు చేసేస్తుంది. ఫినిష్డ్ అయిపోతుంది. ఆయా పరిస్థితుల్లో కింద మీద పడతాడు కదా, అప్పుడు బాగా కొట్టబడతాడు కదా, ఆ సంస్కారాలు బాధిస్తాయి కదా, ఆ వాసనల చేత బాధించబడతాడు కదా, అప్పుడైనా తెలివి వస్తుందేమోనని చూస్తాం. అప్పుడు కూడా మేల్కోలేదు అనుకోండి మనం, సరేలే వీడికి ఈ జన్మకి పనికిరాడు, వీడి ఉపాధికి లాభం లేదు వీడు అని అమ్మవారే దయతలిచి మరో ఉపాధిని ఇచ్చేస్తుంది. కాబట్టి యమధర్మరాజు గారు ఎవరి మాట వింటారంటే పార్వతీ పరమేశ్వర్ల మాట వింటారన్నమాట. జ్ఞాన విజ్ఞాన వివేక వైరాగ్యాలతో ఉంటేనేమో ఈశ్వరుణ్ణి అడుగుతాడు,
అలా కాదు, నువ్వు కర్మానుసారమే జీవిస్తాను, సుఖ దుఃఖాలతోనే జీవిస్తానంటే అమ్మవారిని అడుగుతాడు, అమ్మ ఏం చేయమంటావు వీడి సంగతి. ముందు నిన్ను అడుగుతాడు, నువ్వేం ఉపాధి కావాలంటావు, మరి ఏ ఉపాధిని ఇవ్వాలి అమ్మని అడుగుతాడు. వీడేమిటో మళ్ళా శరీరం కావాలంటున్నాడు, అమ్మా ఏం చేయమంటావు అంటే, ఇదిగో వాడికి ఈ ఖాతా సరిపోలేదురా బాబు, ఆ ఖాతాలో వేసేయట్టు అంటే ఆ ఖాతాలోకి వెళ్ళిపోతాడు. ఇది కర్మానుసార విధానం. అందుకని అమ్మ త్రిపురాంబిక, 3 గుణాలకు అధిష్టాత్ర ఎవరయ్యా అంటే ఆవిడ త్రిపురాంబిక. ఆవిడని అడుగుతాడు, వీడేమిటో ఉపాధి అడుగుతున్నాడు, అమ్మా ఏం చేయమంటావు, ఎక్కడ వేసేయమంటావు, కోటీశ్వరుడి దగ్గర వేయాలా, భిక్షాధికారి దగ్గర వేయాలా, అంగవైకల్యంతో పుట్టెట్టి వేయాలా, సకలాంగుడిగా పుట్టించాలా, వికలాంగుడిగా పుట్టించాలా, ఎలా అయితే వీడి పరిణామం పూర్తవుతుందో చెప్పమ్మా అని అమ్మని అడుగుతాడు. ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకోడు, ఆయన సమవర్తి, స్థిరంగా ఉంటాడు, న్యూట్రల్గా ఉంటాడు. అంతే. అమ్మ ఎట్ట చెబితే అట్ట వింటాడు, అయ్యి ఎట్ట చెబితే అట్ట. వీడికి వాడు అవసరం లేదన్నాం అనుకో, వెంటనే అయ్యవారిని అడుగుతాడు, ఏమిటో అవసరం లేదన్నాడండి, జ్ఞాన విజ్ఞాన వివేక వైరాగ్యాలు ఆల్రెడీ వచ్చినట్టున్నాడు, ముక్తుడైపోయాడు అన్నాడు, ఏమిటి మీరు అప్రూవల్ ఇస్తారా అని ఈశ్వరుని అడుగుతాడు. వాడు నాకు భేదం లేదయ్యా అంటాడట. చూడండి, మీరు భగవద్గీతలో ఈ మాట ఉంటుందండి, జ్ఞానికి నాకు భేదం లేదు అని పరమాత్మ స్వయంగా అందులో ఉపదేశిస్తాడు. అలా ఎప్పుడైతే పరమాత్మ అంగీకరించాడు, ఈశ్వరుడు పరమేశ్వరుడు అంగీకరించాడు, ఆహా వద్దంటున్నాడయ్యా నీకు అవసరం లేదు రపో అంటాడు. కాబట్టి మరి అందరం ఈశ్వర దర్శనం ముందు చేస్తే యమ దర్శనం చేయవలసిన అవసరం లేదు. అదే ఈశ్వర దర్శనం మనం శరీరం ఉండగా సాధించలేకపోయాం అనుకోండి, అప్పుడు మరి యమ దర్శనం చేయవలసి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మేల్కొనాలి. నిద్ర అంటే కేవలం విశ్రాంతి, ఏదో హాయిగా పడుకొని హాయిగా లేచేది కాదు. అది రాబోయే ఫైనల్ ఎగ్జామ్కి డైలీ ఎగ్జామినేషన్, రోజువారీ పరీక్ష అని భావించిన దాన్ని ఉపయోగించుకున్నవాడే సాధకుడు, లేకపోతే సామాన్యుడు. అందుకే మీరు నిద్రపోతున్నప్పుడు గమనిస్తాం, మీరు సాధనతో నిద్రపోతున్నారా సామాన్యులుగా నిద్రపోతున్నారు. అందుకని మేము నిద్ర లేకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉండాలి. పరీక్ష మాకు, మీరందరూ అందుకే నిద్రపోయినప్పుడు కూడా మధ్య మధ్యలో లేదు చూస్తూ ఉంటాం, ఎవరైనా సాధనతో నిద్రపోతున్నారా లేకపోతే సామాన్యులుగా నిద్రపోతున్నారా. అలాగా మీ వెనకున్నటువంటి బలాన్ని తెలుసుకోవడమే ఈ గురు పౌర్ణమి. మీరు ఏ యజ్ఞ బలంతో వచ్చారు, ప్రాణాయామ యజ్ఞ బలంతో వచ్చారా, జపయజ్ఞ బలంతో వచ్చారా, స్వాధ్యాయ యజ్ఞ బలంతో వచ్చారా, లేదా బ్రహ్మయజ్ఞ బలంతో వచ్చారా అని గమనించి తదనుగుణమైనటువంటి సలహాలు సూచనలు చెప్పడమే. మరొక పద్ధతికి కూడా గురు పౌర్ణమి అనేటటువంటిది ఏర్పడింది. అదేమిటయ్యా అంటే, గత గురు పౌర్ణమి నుంచి ఈ గురు పౌర్ణమి వరకు ఈ సంవత్సర కాలంలో మీరేం చేశారో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీరే చెప్పుకుంటారు. స్వాధ్యాయ యజ్ఞం ఎవరైతే చేస్తారో వాళ్ళకి తన గురించి తనకి తాను బాగా తెలుస్తుంది కదా, అప్పుడు తానే తన గురించి చెప్పుకుంటాడు గురువు గారి దగ్గర. స్వామి ఈ సంవత్సరంలో ఇలా చేశాను, మరి గత గురు పౌర్ణమి ముందు ఇలా చెప్పారు, అప్పటి నుంచి ఇదిగో ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఆచరిస్తున్నాను, ఇదిగో ఈ సాధన ఉల్లంఘించకుండా ఆచరిస్తున్నాను, ఇదిగో ఈ స్థితిలో ఉంటున్నాను అని సెల్ఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారన్నమాట. ఇస్తే గురువు గారు ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎంత మేరకు సత్యత్వం ఉందో గమనిస్తారు. ఏమనరు, అలాగానైనా మంచిది సంతోషం ఉంటావుగా ఈ 4 రోజులు చూస్తాలే అంటారు. అందరికీ అదే సమాధానం చెప్తారు. నువ్వు అన్నది అక్కడ కనబడాలన్నమాట, ఆ పరిణామం నీలో వచ్చిందా లేదా చూస్తారన్నమాట. నీవు ఏ సాధన చేసినా అది పరిణామంలో కనబడుతుంది. గురి గుర్తు తెలిసిన వాడే గురువు, గురి గుర్తు చూపెడి వాడే గురువు. గురువు గారు అని ఇప్పుడు మన వాళ్ళందరినీ గురువులు చేసేసాం, అందరికీ టీం లీడర్లు పెట్టేశాం, అందరినీ గురువు గారు సంబోధిస్తున్నారు. వెరీ గుడ్, మంచిదే. గురువు గారు అంటల్లో తప్పులేదు. గురువు సర్వవ్యాపకుడు, క్షేమ నుంచి అణువు నుంచి మహత్ దాకా వ్యాపించిన వాడెవడో వాడు పరబ్రహ్మస్వరూపుడు, వాడు గురువు. అర్థమైందండి. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని చెప్పడానికి వీలు కాదు. శిష్యుడు అంటే కష్టం, కానీ గురువు అంటే ఏం సులభమే, అంతా కూడా ఏం నష్టం లేదు. అర్థమైందండి. శిష్యుడని మీరు ఎవరికైనా చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఎవరికైతే మీరు శిష్యులని చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గర మీరు గురి గుర్తును పొందారా పొందలేదా. గురి అంటే లక్ష్యం, గుర్తు అంటే లక్షణం. సంస్కృతంలో చెప్తే లక్ష్యము లక్షణం, తెలుగులో చెప్తే గురి గుర్తు. గురి గుర్తు తెలిసి ఉండాలట. తెలిసిన వాడెవడు? గురువు. గురి గుర్తు తెలిస్తే సరిపోదు, ఏం చేయాలి? చూపాలి ఒకడికి, చూపిస్తే వాడికి గురువు. అర్థమైందండి. అందుకని వీడు గురువు అంటానికి వీలు కాదట. ఎవరయ్యా గురువు అని గురి గుర్తు ఎవరు చూపారో వాడే. ఎవరు లక్ష్య నిర్దేశం చేశాడు, ఎవరు లక్షణాన్ని బాగా తెలియచెప్పాడు,
ఎలా తెలియజెప్పాలట? ఆచరంతీతి ఆచార్య, ఆచార్యుడైన వాడే తెలియజెప్పగలడు. అందరినీ గురువు అనడానికి వీలు కాదట. ఆచార్యుడైనటువంటి వాడే గురువు అవుతాడు. అంటే తాను ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో అది స్వయంగా ఆచరించి అనుభవం సంపాదించి ఆ జ్ఞానయజ్ఞం స్వయంగా చేసి బ్రహ్మయజ్ఞం తాను ఆచరించి జీవన్ముక్తుడై బ్రహ్మనిష్ఠుడై విడిపోయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ పరమాత్మకి తనకి భేదం లేదనేటటువంటి అభేద నిర్ణయంలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆచార్యుడు. అర్థమైందండి? గురువులు అనేక రకాల గురువులు ఉంటారు. కామ్యక గురువులు ఉంటారు, నిషిద్ధ గురువులు ఉంటారు, వేదక గురువులు ఉంటారు, సూచక గురువులు ఉంటారు, బోధక గురువులు ఉంటారు, బాధక గురువులు కూడా ఉంటారు. వాళ్ళు బాధలతో నేర్పిస్తారు. మరి అర్థమైందండి? ఒక ఆయన ఎవరిలో పెట్టారు, 18 ఏళ్ళ నుంచి నిలబడే ఉన్నట్టు. అంటే వాళ్ళ గురువు గారు చెప్పెట్టారు, నీకు భగవత్ సాక్షాత్కారం అయ్యే వరకు నువ్వు నిలబడే ఉండన్నట్టు. ఆయన కాళ్ళు ఏనుగంత కాళ్ళు అయిపోయినాయి. 18 ఏళ్ళ నుంచి నిలబడి ఎంత సైజు ఉన్నాయండి. పైన శరీరం ఏమో చెబ్బరి పుల్ల అంత ఉంది. అంతే. ఆయన అన్ని పనులు 365 రోజులు 24 గంటలు 18 ఏళ్ళ నుంచి నిలబడే ఉన్నాడు. అన్నీ ఆయన నిద్ర పోయాడో లేదు అడిగి తెలుసు. మనం నిలబడితే తెలుసు. ఒక గంట నిలబడితే మనకి కాళ్ళు లాక్కొస్తాయండి. అవునా కదా? ఎక్కడ ఎదురా బాబు, ఇక్కడ కూర్చోడానికి ఎక్కడ అవకాశం లేదే. అవునా కదా? ఆలోచించండి. కూర్చోవడం మొదలుపెట్టారు. తర్వాత ఏమైంది? లేవడానికి చేత కాదు, లేదా పడుకోవాలి. అప్పుడు నడువులు లాక్కొస్తాయి. ఇట్లా మరి ఉన్నప్పుడు మరి మనం సాధనకి సరిపోతామా? కాబట్టి చాలా జాగ్రత్తగా మన బలహీనతల్ని అధిగమించాలి. ఎందుకండి సాధనలన్నీ ఏ సాధన నీకెందుకు పనికిరా? మంచిది. ఎవరికి పనికిరాదు? ఆ బ్రహ్మయజ్ఞం చేసేవాడికి ఇవన్నీ అవసరాలు. అర్థమేనండి? జ్ఞానయజ్ఞం చేసేవాడికి ఇవన్నీ అవసరం. ఎందుకని ఇవన్నీ దాటి వచ్చాడు కాబట్టి. సూక్ష్మ శరీరాన్ని అధిగమించి గనక ఎవరైతే వస్తారో, అయ్యా నా కారణ శరీరాన్ని పోగొట్టడానికి సహాయం చేయండి అని ఎవరైతే అర్థిస్తారో ఆచార్యుడికి చాలా సులభం. ఎందుకని? ఆ చివరి మాటలు బ్రహ్మయజ్ఞం చెప్తే ఆయన పని. లేకపోతే ఇప్పుడు నీకోసం ప్రాణాయామ యజ్ఞం నుంచి మొదలు పెట్టాలి. ప్రాణాయామ యజ్ఞం, జపయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞానయజ్ఞం, ఈ 4 యజ్ఞాలు నేర్పడానికి చాలా సమయం పడుతుంది. ఒక పద్ధతిలో అయితే 4 12 48 ఏళ్ళు పడుతుంది. ఆ 4 సిద్ధించాలి అంటే 48 ఏళ్ళు పడుతుంది. 120 ఏళ్ల ఆయుర్దాయం భగవంతుడు మానవుడికి ఎందుకు ఇచ్చాడా అంటే ఈ 48 ఏళ్ళు దానికి కేటాయించాలి. కానీ మనమేం చేసాం? ఈ 48లో ఎక్కడున్నామో చూసుకోవాలి మనం. ఎందుకని మనం ఎప్పటి నుంచో జపం చేస్తున్నామండి అంటాం. కానీ మరి ఆ జపయజ్ఞం సిద్ధించిందా? పూర్ణాహుతి అయిందా? ముగిసిందా? ఇలా ప్రతి యజ్ఞానికి పూర్ణాహుతి ఉంటుంది కదా. ప్రాణాయామ యజ్ఞానికి పూర్ణాహుతి ఉంటుంది, జపయజ్ఞానికి పూర్ణాహుతి ఉంటుంది, అలాగే స్వాధ్యాయ యజ్ఞానికి పూర్ణాహుతి ఉంటుంది, అలాగే బ్రహ్మయజ్ఞానికి కూడా పూర్ణాహుతి ఉంటుంది. ఆ పూర్ణాహుతి అయిపోయి ముగిసిపోయినట్టే. అదే నిన్ను వదిలేస్తుంది. నువ్వు చెయ్యాలన్నా చేయడం కుదరదు. అట్లాగా సహజంగా అధిగమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆచార్యులు, ఆచార్యవర్యులు. అర్థమైందండి? భజగోవిందం ఏదో ఎలా చెప్పారండి శంకర్లు అంటే వారి గురువు గారి గురించి చెప్పారండి. అందులో గోవింద భగవత్పాదులు ఉన్నారా లేదా? ఆ భజ గోవిందంలో గోవింద భగవత్పాదులు చేర్చారు. ఆయనలో ఆ లక్షణాలని ఆయన గుర్తించారట. కాబట్టి శిష్యులనేది చెప్పుకోవాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఏ ఆత్మ లక్షణాలు, బ్రహ్మ లక్షణాలు, చైతన్య లక్షణాలు ఉంటాయో వాటిని ఏ గురువు యందు నీవు గుర్తిస్తావో ఆ గురువే నీకు సరైన గురువు. కాబట్టి ఎవరు బాగా చదువుకోవాలి? ఇప్పుడు శిష్యుడే బాగా చదువుకోవాలి. పుస్తకం ఎవరు చదవాలి బాగా అంటే శాస్త్రం బాగా చదవాలి. చదివి ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ లక్షణాలు ఏమిటి? ఆయన జీవించేటప్పుడు ఆచరించేటప్పుడు ఆత్మ లక్షణాలతో ఆచరిస్తున్నాడా లేదా? బ్రహ్మ లక్షణాలు ఏమిటి? ఆయన జీవించేటప్పుడు ఆ బ్రహ్మ లక్షణాలతో ఉన్నాడా లేదా? ఆచరిస్తున్నాడా లేదా? కాబట్టి సరైన గురువును వెతికి పట్టుకునే బాధ్యత ఎవరిది? నీదే. ఏమండి నాకు తెలియదు, నాకేం తెలియలేదనే కదా నేను వచ్చింది, మళ్ళీ నన్ను పట్టుకోమంటారేమిటి? మరి ఎలా? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే ఒక తెప్ప కావాలండి, ఒక నావ కావాలండి. నావ ఓటిదైతే నువ్వు మునిగిపోతావు, నావ కూడా మునిగిపోతావు. అర్థమేనండి? గురువు ఎటువంటి వాడంటే నావ లాంటి వాడు, తెప్ప దాటించే తెప్ప లాంటి వాడు అంతే.
ఆయనకేం పని లేదు. తెప్పకేమైనా పని అంటే దానికేం పని లేదు. నడిపేది నువ్వే. ఆ గురువుని ఉపయోగించుకుని తరించేది ఎవరంటే నువ్వే. ఆ నావ ఓటిదైపోయింది, చిల్లిపడిపోయిందండి. అదే వేసుకెళ్ళావు, ఏమైపోతావు? నువ్వు మధ్యలో మునిగిపోయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గురువుని ఎంపిక చేసుకోవాలి. ఈ 4 అంతర్ముఖ సాధనల్ని బాగా చేయాలి. మిమ్మల్ని గమనించడం అంటే అర్థం ఏంటంటే మీరు 4 ఎలా చేస్తున్నారో చూస్తారు. ప్రాణాయామ యజ్ఞం ఎలా చేస్తున్నారు, జపయజ్ఞం ఎలా చేస్తున్నారు, స్వాధ్యాయ యజ్ఞం ఎలా చేస్తున్నారు, బ్రహ్మయజ్ఞం ఎలా చేస్తున్నారు అనేది మీ చుట్టూతా ఒక ఆరా ఉంటుందండి. ప్రతి మనిషికి, ప్రతి పదార్థానికి ఆవగింజ కూడా ఉంటుంది, అమీబాక్ కూడా ఉంటుంది. అది నీలో ఉన్నటువంటి ఆ కళని వ్యక్తీకరిస్తూ ఉంటుంది అన్నమాట. చైతన్య స్థితిని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. అది చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. చూడగలిగిన శక్తి వస్తుంది అన్నమాట. మీకు కూడా వస్తుంది. సూక్ష్మ శరీరాన్ని అధిగమించినటువంటి హంస మంత్రం ఉన్న వాళ్ళందరికీ ఆరా చూడగలిగే శక్తి వస్తుంది. అలా మీ సాధన వల్ల లభించేవి అనమాట ఇవన్నీ కూడా. ఇవి సాధన చేయకుండా అయాచితంగా వచ్చేవి కోవు. అర్థమేనండి? ఆ పాజిటివ్ వైబ్, కళ అంటే ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్. మీ సన్నిధానంలో ఎవరైనా కూర్చుని మీ పక్కన కూర్చున్నారనుకోండి, అప్రయత్నంగా వాడి మనసు కట్టుబడిపోయి, అప్రయత్నంగా వాడికి శాంతి కలుగుతుంది, అప్రయత్నంగా వాడికి పరమోపరతి కలుగుతుంది. అంటే ఎప్పుడూ నిలకడగా కూర్చుని బ్రహ్మయజ్ఞం చెయ్యాలనేటటువంటి తపన కలుగుతుంది. ఆయనకేం స్వయంగా లేకపోవచ్చు, కానీ ఎవరి సన్నిధానంలో కూర్చుంటే, ఏ క్షేత్రంలో కూర్చుంటే నీకు ఇటువంటి బ్రహ్మయజ్ఞం చెయ్యాలనే సంకల్పం బలంగా కలుగుతుందో అటువంటి క్షేత్రాలు విశేష ఫలదాయకాలు. అటువంటి సద్గురు స్థానాలు విశేష ఫలదాయకాలు. సులభంగా నీకు ఆ యజ్ఞ ఫలాన్ని అందిస్తుంది. కాబట్టి ఆశ్రమాలన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే క్షేత్రాల్లోనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కట్టరు. ఏ నైమిషారణ్యమో మనం వెళ్ళి ఇప్పుడు ఆశ్రమాలు కట్టి ఏం చేసాం? అరణ్యాన్ని నగరంగా మార్చిపడేసాం. ఇప్పుడు బదరికావనాన్ని కూడా పట్టణంగా మార్చేసాం. బద్రీనాథ్ కూడా పట్టణంగా మారిపోయింది. అని పూర్వం ఋషులు మహర్షులు తపస్సు చేసినటువంటి శౌనకాది మహర్షులు అందరూ తపస్సు చేసినటువంటి అరణ్యాలన్నీ ఇప్పుడు పట్టణాలుగా మార్చేసాము విహారయాత్రలకు వెళ్ళి. కానీ వాస్తవానికి తపోనిష్ఠులు జీవించినటువంటి ప్రాంతం చాలా విశేషమైనటువంటిది. మీరు చేసేటటువంటి తపస్సు మీకే ఏ ఇంతలై ఫలిస్తుంది అనమాట అక్కడ. ఎందుకంటే అక్కడ సహజంగా ఆ రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి మీలో చిత్త వృత్తులు నిరోధించబడి చిచ్చక్తి మేలుకొంటుంది. ఏమిటయ్యా క్షేత్రం అంటే? ఏదయ్యా సద్గురు సన్నిధానం అంటే? ఏమిటయ్యా దాని విశేషం అంటే? చిత్తవృత్తులు నిరోధించబడాలి, చిచ్చక్తి మేలుకోవాలి. అప్పుడు నీవు చిత్ స్వరూపుడు అని గ్రహిస్తావు. చిత్ అంటే ప్రకాశమేగా. ఆ ప్రకాశం నీలోంచి వెదజల్లా పుడుతూ ఉంటుంది. లేకపోతే ఏమైపోతామంటే మసిబొగ్గు వెళ్ళి లోపలికి వెళ్ళిపో. మనలో ఉన్నటువంటి సాధనా బలం కనుక సరిగా లేకపోతే ఏమైపోతామండి? ముడుచుకుపోయినటువంటి కమలం ఏమైపోతుంది? కమిలిపోవటంలా అలా కమిలిపోయినట్టు అయిపోతారు అన్నమాట. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు మిమ్మల్ని. అందుకని పెద్దగా ఇంటర్వ్యూ నేను ఎవరిని ఏం చేయను. ఊరికి అలా చూస్తూ ఉంటాం. మీరు ఎలా ఉన్నారో, ఎంత నిలకడగా ఉన్నారో, ఏం చేస్తున్నారో, లోపల ఎలా ఉన్నారో చూస్తాం. మీరు బయట ఎలా ఉన్నారో నాకేం పని, డాక్టర్ గారికి పని. మీరందరూ లోపల బాగుండాలనేది మా ఆకాంక్ష. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఈ మేలుకొలుపుల అనుసంధానం రోజు చేసుకోండి. చక్కగా ఈ అంతర్ముఖ సాధనలు రోజు బాగా ఆచరించండి. ఈ 5 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుని బ్రహ్మయజ్ఞం చేయడానికి అధికారిత్వాన్ని సంపాదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. రాలేదా ఆయన?